ఓవర్ థింకింగ్ గురించి ముందు 3 వీడియోస్ చూశారు కదా. ఈ 4th వీడియోలో నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా మేనేజర్ మా ఆర్గనైజేషన్ గ్రోత్ కోసం మా అందరినీ ఒక ప్లాన్ తీసుకుని రమ్మన్నారు. నేను ఎంతో ఆలోచించి అందరికన్నా ముందే ప్లాన్ రెడీ చేసేసాను. అతనికి ఇన్ఫార్మ్ చేశాను. లెట్స్ సీ టుమారో అన్నారు. ఆ టుమారో వచ్చే వరకు థింకింగ్. టుమారో వచ్చింది, అతను రాలేదు. మళ్ళీ ఓవర్ థింకింగ్. నెక్స్ట్ డే వచ్చారు. పిలిచే వరకు ఏం జరుగుతుందో అని మైండ్లో ముందే చాలా స్టోరీస్ క్రియేట్ చేసుకున్నాను. పిలిచాక నేను చూసి చెప్తానన్నారు. చెప్పే వరకు ఓవర్ థింకింగ్. నెక్స్ట్ డే చెప్పలేదు. అతను నాతో రియాక్ట్ అయ్యే ప్రతి బాడీ లాంగ్వేజ్ సిచ్యువేషన్కి ఓవర్ థింకింగ్. ఆ నెక్స్ట్ డే పిలిచి ఓకే నైస్ అన్నారు. సో అది ఓకే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఫైనల్గా జరిగేది ఇదే. అందరికీ తెలుసు ఫైనల్గా జరిగేది ఇదే అని. కానీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు అంత ఆలోచించాను? రియల్లీ ఇట్స్ నాన్ సెన్స్ కదా. ఇంత టైం ఏదైనా పని మీద పెట్టి ఉంటే నా లైఫ్లో మరికొన్ని వాల్యుబుల్ హార్స్ యాడ్ అయి ఉండేవి కదా. దట్స్ వాట్ ద ఓవర్ థింకింగ్. అమ్మో, అతని ప్లాన్ చూసి విల్ సీ అని చెప్పి ఉంటే నా మైండ్ పరిస్థితి ఏంటి? మై గాడ్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఒక మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. వేరొకరికి హెల్ప్ అవ్వండి. సైకిల్ని లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బ్రేక్ చేయండి. గౌతమ్ బుద్ధ చెప్తారు, అన్నిటికన్నా పెద్ద హెల్ప్ ఒక మంచి మాట.